మంచి పనులు చేసే నాయకులు ఎప్పుడూ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత చేకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 55 ఏళ్ల క్రితం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు భారీ మంచినీటి చెరువు ఏర్పాటు చేసి నర్సాపురం ప్రజల అపర భగీరథుడిగా లక్ష్మణరావు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 18,000 కోట్లతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పెద్ద సంఖ్యలో నర్సాపురం పట్టణ ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు. కాదు, ఒకప్పుడు నర్సాపురం అసెంబ్లీలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి అవసరాలని తీర్చినటువంటి ఈ కుళాయి చెరువు యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నర్సాపురం ప్రాంతానికి భగీరథుడై వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అనేది ఎప్పుడో దాదాపు 55-54 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చినటువంటి సేవలను గుర్తించి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ గావించి ఈ రకంగా సభలు జరుపుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు, అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే పదవిలో ఉన్నంత కాలం 5 సంవత్సరాల్లో ఏవైతే చేస్తామో 5 సంవత్సరాలకి సరిపడే కాదు, రాబోయేటువంటి తరానికి దీని తాలూకు ప్రయోజనాలు అందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజాప్రతినిధులు పనిచేయాలి అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెరుకూరు లక్ష్మణరావు గారి అనడంలో ఏమాత్రం కూడా సందేహం. ఎప్పుడో దాదాపు 67 నుంచి 72 వరకు ఆయన చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో భవిష్యత్తు మిషనరీ లేనటువంటి రోజుల్లో కేవలం మానవశ్రమ ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున కుళాయి చెరువు తవ్వారంటే ఆయన యొక్క కష్టం ఏమిటనేది మనం ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈవేళ ప్రభుత్వాలు చాలా ఆలోచన చేస్తున్నాయి. ఇవాళ అన్ని అవసరాల కంటే ముఖ్యమైనటువంటి అవసరం స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు. ఇవాళ RWS స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి రాష్ట్రంలో. రాష్ట్రం కేంద్రం కలిపి ఇవాళ ఇంటింటికి మంచినీరు అందజేయాలి, సురక్షితమైన నీరు అందజేయాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ ఖర్చు పెడుతూ ఉన్నాయి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. కానీ దీనికి 54 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి వ్యక్తి చెరుకూరు లక్ష్మణరావు గారి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ రోజు మనందరం కూడా గౌరవించుకోవడం. కానీ లక్ష్మణరావు గారి గురించి ఆ తర్వాత నేను తెలుసుకుని ఇటువంటి మహనీయుని యొక్క విగ్రహ ప్రతిష్ఠకి కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి
వారి మనవడు విద్యాసాగర్ గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడితే ఇటువంటి మహనీయుడి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం అని భావించి నేను ఇక్కడికి వచ్చి వేళ మీ అందరితో కూడా పాల్గొన్నాను. 1967 నుంచి 72, 67-72 మధ్య ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. వారు ఆ రోజుల్లో మన పక్కనే ఉన్న చెరువు 55 ఎకరాల వాటర్ ఉండే చెరువుది. ఆ చెరువుకి స్థలసేకరణ చేసి ఎద్దుల బండ్లు ఉపయోగించి యాక్చువల్గా ఆ చెరువు మొత్తం గట్టు ఫామ్ చేశారంట. మనుషులు ఆ రోజు ట్రాక్టర్లు ఉపయోగించాల. అదే చెప్పారు వాడు. మెయిన్గా ఏంటంటే ఎద్దుల బండ్లతోనే మట్టి లోపల మట్టి అంతా లోడి మనుషుల ద్వారా చేసి ఈ యొక్క చెరువుని ఫామ్ చేసి అనేక గ్రామాలకు కూడా యాక్చువల్గా ఈ చెరువు ద్వారానే నీరు ఇవ్వటం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కూడా స్థల సేకరణ చేసి వారి యొక్క పీరియడ్లోనే మున్సిపల్ ఆఫీస్ కట్టడం, వెటర్నరీ హాస్పిటల్కి, ఫైర్ స్టేషన్ కూడా వారి పీరియడ్లోనే యాక్చువల్గా స్థల సేకరణ చేసి చేయడం జరిగింది. ఈ విధంగా వారు అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీ ప్రజలకు ఏ అవసరం, ప్రజా అవసరాలు ఏంటి, ప్రజలకు ఏం కావాలా, ప్రజలకి ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న టార్గెట్. ఏదైతే ఆ రోజు లక్ష్మణరావు గారు 1967-72లోనే ఈ నరసాపురం చుట్టుపక్కల స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ ట్యాంకుని కట్టారో, ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము ఇస్తున్నది డ్రింకింగ్ వాటర్. అందుకనే అమృత్ స్కీమ్ అని, ఏఐబి అని, తర్వాత యుఐడిఎఫ్ అని సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అన్నిట్లో 18,000 కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్ పెట్టి వర్క్స్ గ్రౌండ్ అయిపోయినాయి. 18,000 కోట్లు. సీఎం గారు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు కావాలి, సర్ఫేస్ వాటర్ తీయాలి. అంటే గ్రౌండ్ నుంచి యాక్చువల్గా బోర్లెస్ కాదు, పొల్యూట్ అవుతాయి. స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేయాలని ఇప్పుడు 2026లో ఉన్నాం. కానీ 1967-72లోనే ఆయన ప్రజలకి వాటర్ వాళ్ళు తీసి నిజంగా వారి యొక్క ఆలోచన దూరదృష్టికి మనందరూ యాక్చువల్గా ఈ యొక్క నరసాపురం ప్రజలు